గోదావరి మహాపుష్కర వనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాపై ఒకరోజుకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తోందని, మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమే ఉండాలని తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ యోగా సాధన ద్వారా దేశంలోని ప్రజలంతా ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేయడం ఆనందదాయకమన్నారు. చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం లాలా చెరువు సూర్య నమస్కారాల పార్కులో యోగాంధ్ర మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్లో సుమారు 6,000 మంది కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ మాట్లాడుతూ ఒత్తిడి లేని సంతృప్తికరమైన జీవితం కావాలంటే యోగానే మార్గమన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, సీఎంఎం రామలక్ష్మి, ఈ మాధవి, మున్సిపల్ అధికారులు, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు రాజమహేంద్రవరం నగరంలో మంచినీటి సరఫరా వేళలను మారుస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య సమయంలో మంచినీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య త్రాగునీరు సరఫరా చేస్తున్నామని, రేపు సరఫరా వేళలు మారుస్తున్నామని ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి, కాకినాడ, లింగంపల్లి మధ్య జూలై 5వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికార ప్రతినిధి నుస్రత్ ఎం ముంద్రాపూర్కర్ తెలిపారు. భీమవరం, గుంటూరు మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి. జూలై 5వ తేదీ నుంచి కాకినాడ టౌన్, చర్లపల్లి మధ్య నడిచే 07447 నెంబర్ రైలు ప్రతి శనివారం రాత్రి 8:10 కాకినాడ టౌన్ స్టేషన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. 07448 నెంబర్ చర్లపల్లి, కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్కు చేరుతుంది. అలాగే కాకినాడ టౌన్, లింగంపల్లి మధ్య ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు కాకినాడ టౌన్లో రాత్రి 8:10 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8:50 లింగంపల్లికి చేరుతుంది. లింగంపల్లి, కాకినాడ టౌన్ రైలు మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరి తెల్లారి ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్కు చేరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగా ఆంధ్ర పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విజేతలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అభినందించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన అవార్డులు, సర్టిఫికెట్లను కలెక్టర్ చేతుల మీదుగా ఆయుష్ అధికారులు అందజేశారు. జిల్లా ప్రధాన పాలనాధికారి కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన మెమెంటోను ఆయుష్ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన తండ్రి, కొడుకులు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా తరపున రాజమహేంద్రవరానికి చెందిన యోగా గురువు కర్రి నాగవెంకట శ్రీధర్ కుటుంబం జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. శ్రీధర్ యోగా షార్ట్ ఫిలింలో ద్వితీయ స్థానం, యోగా ఫోటోగ్రఫీ విభాగంలో తృతీయ స్థానం సాధించగా, శ్రీధర్ కుమారుడు కార్తీక్ రామచంద్ర యోగా ఫోటోగ్రఫీ విభాగంలో ప్రథమ స్థానం, షార్ట్ ఫిలిం విభాగంలో తృతీయ స్థానం సాధించారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, సిపిఓ జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పలకొండ, ఆయుష్ వైద్యులు డాక్టర్ కె సిహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారి శ్రీమతి పి కేజియా పాల్గొన్నారు.